ఎవరన్నా ఇంకా వీళ్ళు కాకుండా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళందరూ రూల్ అవుట్, ఇప్పుడు వీళ్ళందరూ రూల్ అవుట్, కానీ కస్టడీలో అలాగే ఉన్నారు. ఇంకెవరన్నా ఉన్నారా దీని వెనక వాళ్ళ అదృశ్య శక్తి? అదృశ్య శక్తి అంటే మళ్ళీ డోంట్ బి హిస్టరికల్, ఏదో మళ్ళీ భూత పూజలు ఇవన్నీ అనుకోకండి. కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండండి రాసేటప్పుడు కూడా. పాప రాదులే, కొంతమంది కమెంట్స్ రాస్తారు, డిలీట్ చేస్తున్నాను. పాప రాదులే, పాప చనిపోయింది, ఇదే విషయం మన ఇంట్లో జరిగితే రాస్తారు ఇదే కమెంట్స్. సో పాప ఆచూకి మాత్రం కిడ్నాపర్స్, ఈ పర్టికులర్ టీం ఎవరైతే ఉందో వాళ్ళు కిడ్నాపర్స్ అని కూడా అనలేవు ఇక్కడి నుంచి. వాళ్ళ దగ్గర పాప లేదు, కానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ క్రైమ్ టీమ్ కూడా ఎంటర్ అవుతుంది వాళ్ళ. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఫర్దర్ మోర్ అప్డేట్స్ ఏం వచ్చినా మీ ముందుకు తీసుకొస్తాను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, పాప బతుకుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్ అని మాత్రం నాకు అర్థమవుతుంది. 1 day 2 day వీ నెవర్ నో. బట్ స్టేట్ గవర్నమెంట్ మీద హెవీ ప్రెషర్ ఉంది ఈ కేసు పైన. ఒక సెపరేట్ బృందం వర్క్ అవుతుంది. సో వీ షుడ్ వెయిట్ అండ్ సీ పాప ఎప్పుడు వస్తుంది అనేది. ప్రతి ఒక్కటి జెన్యూన్ అప్డేట్, అది బ్రేకింగ్ న్యూస్ అవ్వక్కర్లేదు, సెన్సేషనల్ అవ్వక్కర్లేదు. ప్రతి చిన్న అప్డేట్ మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ ముందు ఖచ్చితంగా తీసుకొస్తాను.